तेलंगाना के वज़ीर सीता कौर ए लक्ष्मण कुमार ने पुन्नला यात्रा 2025 के पोस्टर का रस्मी इजरा अंजाम दिया। इस मौके पर वज़ीर ने बताया कि 2198 करोड़ रुपए की लागत से 1,01,589 तरक्याती काम अंजाम दिए जाएंगे। उन्होंने कहा कि यह प्रोग्राम देहातों की तरक्की और आवाम को रोज़गार फराहम करने में अहम किरदार अदा करेगा। अवाम और अवामी नुमाइंदों को इस प्रोग्राम में बढ़ चढ़कर हिस्सा लेने की अपील की गई। वज़रा, अरकान पार्लियामेंट और अरकान असम्बली को इस मंसूबे में शिरकत की दावत दी गई, जिसे देही तरक्की के लिए एक अवामी तहरीक के तौर पर पेश किया जा रहा है। శాఖ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మేము ప్రతి సంవత్సరం పనుల జాతరను చేపట్టడం జరుగుతా ఉంది. రేపు 22వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 1,1589 పనులను గుర్తించడం జరిగింది. ఆ పనులకు 2,200 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ మరి ఆ పనులను చేపట్టేందుకు గాను కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పనుల జాతర చేపట్టడం జరిగింది. ఇందులో ఈ పనుల జాతరలో ముఖ్యంగా అంగన్వాడీ భవనాల నిర్మాణం దాదాపుగా 1,689 కోట్లతోటి ఈ యొక్క అంగన్వాడీ భవనాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, మరి గ్రామ పంచాయతీలు 3,157 బిల్డింగ్లు, అదే విధంగా 411 కోట్లతోటి ఇవి కూడా నిర్మాణం చేస్తున్నాం. వ్యక్తిగతంగా కూడా అక్కడక్కడ రైతులు, మహిళలు లేదా గ్రామస్తులు ఏదైనా పెట్టుకున్న వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం కూడా కోళ్ల షెడ్ల నిర్మాణం, 100 కోళ్ల షెడ్ల నిర్మాణం చేస్తాము. గొర్రెలు మేకల షెడ్ల నిర్మాణం చేస్తాము. బావుల తవ్వకం చేస్తాము. ఫామ్ పాండ్ల నిర్మాణం చేస్తాము. ప్రభుత్వ పాఠశాలలు మరుగుదొడ్ల నిర్మాణం చేస్తాము. వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం పెట్టినాం. ప్రభుత్వ భవనాల్లో వర్షపు నీటి సేకరణ పిట్ల నిర్మాణం చేస్తాము. నీటి నిల్వ కుంటల నిర్మాణం, ఉమ్మడి భూములలో చేపల నిర్మాణం చెరువుల నిర్మాణం చేస్తా ఉన్నాం. ఖండిత కందకాలు మరియు నీటి నిల్వ కందకాలు పెడతా ఉన్నాం. చెక్ డ్యాములు, ఊటకుంటలు చేస్తా ఉన్నాం. నర్సరీల పెంపకం, ఈత మరియు ఇతరత్ర వ్యక్తిగత మొక్కల పెంపకం, అంతర్గత సిసి రోడ్లు, సిఆర్ఆర్ అండ్ ఎంఆర్ఆర్ రోడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, అదేవిధంగా వాటర్ షెడ్ పనులు టోటల్ గా 1,1589 పనులకు 2,200 కోట్లను ఈసారి ఈ యొక్క 2025 పనుల జాతర 2025 లో మరి ప్లాన్ చేయడం జరిగింది. రేపటి నుంచి మేమందరూ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, రాజ్యసభ మెంబర్లకు మా శాఖ నుంచి ఈ యొక్క పనుల జాతరలో పాల్గొనాలని వ్యక్తిగతంగా నేను కూడా లెటర్స్ రాయడం జరిగింది.